ముందు ఒక్కదానే కూర్చొని ఏమిటిది నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. మ్యాటర్ అంత సీరియసా? ఈ మ్యాటర్లో సీరియస్నెస్ మాత్రమే కాదు, సస్పెన్స్ కూడా ఉంది. ఈ సస్పెన్స్ ని బ్రేక్ చేయాలని బ్రేక్ చేసుకుంటున్నాను. అంటే నువ్వు చెప్పేది ఆ ఇంట్లో జరుగుతున్న కథ నేను చెప్తే ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ నమ్మలేదు. చివరికి నా భర్త కూడా. కానీ నాకు తెలుసు, ఖచ్చితంగా వాళ్ళు కావాలనే రాధికని దాచిపెట్టారు. ఆ దాచిపెట్టిన నిజాన్ని బ్రేక్ చేయాలని నేను ట్రై చేస్తే సెంటిమెంటల్ డైలాగులతో రాధిక తెలివిగా మేనేజ్ చేసింది. అదే నిజమని అందరినీ నమ్మించింది. ఒకవేళ రాధిక చెప్పింది నిజమేమో? నో వే, ఛాన్సే లేదు. కారణం లేకుండా నాకు అనుమానం రాదు. వచ్చింది అంటే అది నిజం కాకుండా పోదు. ఏంటి పిచ్చి పని రాధిక? నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. రావే. ఏరే వీళ్ళంతా? మాధవ్, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నా గుండె లోతుల్లో అపురూపంగా దాచుకున్న అందమైన దృశ్యాలే. ఏం జరిగింది అని అడుగుతున్నావు కదా. ఇవాళ నీకు జరిగింది మొత్తం చెప్పేస్తాను. నాకేం చెయ్యాలో అస్సలు తెలియలేదు మాధవ్. రాధిక, ఇదంతా నా కళ. రాధిక, ఒంటరిగా ఎక్కడేం చేస్తున్నారండి? అది చల్లగాలి కోసం అని ఇలా వచ్చాను సత్య. చూడుకోళ్ళ, మిస్టరీని ఛేదించాలంటే ఆలోచనలే కాదు, వాటిని నిజమని నిరూపించే ఆధారాలు కూడా కావాలి. నీకు ఐడియా చెప్పనా? ఏంటి మావయ్య గారు? అటు నుంచి సాధ్యం కాకపోతే ఇటు నుంచి మొదలుపెట్టు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రాధికే, కానీ ఆ సెంటర్ చుట్టూ గిరగిర తిరుగుతుంది మాధవ్. మాధవ్ రూమ్ లో ఎతికితే ఆధారాలు దొరకొచ్చు.